న్నారు. ఉగాది పచ్చడిలో ఆంతర్యం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వేప పువ్వు చేదు, వెగటు మామిడి పండు అంటే మామిడి పిందె, పులుపు చింతపండు కలిపి మదిని జీవితమున రుచులు చీరి ఇట్టులే ఉండు అనుచు చెప్పే అందరికీ పచ్చడి. పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, వెగటు అంటే వగరు ఉంటుంది, అంత ఉప్పు ఉంటుంది. ఎలాగైతే ఇవన్నీ కలిపితే మనకు ఒకే రుచి వస్తుంది. కానీ మనం పచ్చడి సేవించినప్పుడు ఏ రుచి మనకు నాలికకు తగిలిందో అది నీ సంవత్సర ఫలితం అంటారు. పచ్చడి తీసుకోగానే ఎలా ఉందిరా, తీయగా ఉందా చేదుగా ఉందా అడుగుతారు. అబ్బా తీయగా ఉందండి, భేష్, సంవత్సరం తీయగా బతుకుతావు పో అంటారు. చేదుందండి, నీకు అట్లా తప్పవురా అంటే ఆ సంవత్సరం మనకు రాబోయే శుభాశుభాల సూచిక ఉగాది పచ్చడి. ఇది ఒక అర్థం. ప్రతివారి జీవితం కష్ట సుఖాల సమ్మేళనం, సుఖ దుఃఖాల సమ్మేళనం, ఆవేదన ఆనందం యొక్క సమ్మేళనం. ఏది శాశ్వతం కాదు, మనమే కలుపుకుంటాం కదా. పచ్చళ్ళలో మనమే చూసి కలిపాం కదా. పచ్చడి ఏమిటి, కూర ఏం చేస్తాం? కూరలో ఉప్పు వేస్తామా, కారం వేస్తామా, పులుసు పోస్తామా, ఇంకేవో వేస్తా, బెల్లము వేస్తామా, చక్కెర వేస్తామా, మిరపకాయలు వేస్తామా, పచ్చిమిరపకాయలు వరి వేస్తామా, కరివేపాకు ఎందుకు నిలుచున్నా? ఇన్ని వేస్తే కానీ మన నాలుక రుచిని గ్రహించదు. అది బాగుందట. అలా జీవితం కూడా ఒక్క సుఖమున్నా ఒక్క కష్టమున్నా బోరు అన్నీ ఉండాలి. పొద్దున కాస్త హ్యాపీగా ఉండాలి, మధ్యాహ్నం అయ్యో అనాలి, సాయంత్రం ఓహో అనాలి, రాత్రికి ఏదో గడుపుదానిలే అనాలి, పొద్దున్న లేవగానే ఫ్రెష్గా ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే జీవితం. షడ్ రుచులమయం పచ్చడి. అష్ట కష్టాలతో పాటు అష్టైశ్వర్యాలు ఉంటాయి. రెండు జీవితాలు ఉంటాయి కదా, అష్టైశ్వర్యాలు ఉంటాయి, అష్ట కష్టాలు ఉంటాయి. చమత్కారం ఏంటంటే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క ఐశ్వర్యం వస్తుంది. కష్టం వచ్చిందని బాధపడకండి, వెంటనే ఐశ్వర్యం వస్తుంది. పొద్దు కూకిందని బాధపడకండి, తెల్లారుతూనే ఉంది. ఈ చీకటి దేనికి? ఆ వెలుతురుకు. ఆ వెలుతురు దేనికి? ఈ చీకటికి. మన జీవితంలో చీకటి వెలుతురు సమాన భాగం, కష్టము సుఖము సమాన భాగం, రుచులన్నీ సమాన భాగం. ఇది మనకు ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.